అది 1916 ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ కోల్కతా. అక్కడ ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ కొందరు భారతీయ యువతీ యువకులను నీచంగా చూస్తూ వేధిస్తున్న దృశ్యం అప్పుడే ఆ క్లాస్ రూమ్లోకి వస్తున్న ఒక 20 ఏళ్ల యువకుడు చూశాడు. అది చూసిన ఆ యువకుడికి ఎందుకో విపరీతమైన కోపం కట్టలు తెంచుకుంది. దానితో ఆ కుర్రవాడు తన కోపాన్ని అదుపు చేసుకోలేక వేగంగా వెళ్ళి ఆ ప్రొఫెసర్ చెంప పగలగొట్టాడు. అందుకు కారణం లేకపోలేదు. అది అఖండ భారతదేశం ఆంగ్లేయుల బూటు కాళ్ళ క్రింద నలిగిపోతున్న కాలం. ఆ 20 ఏళ్ల కుర్రవాడు మరెవరో కాదు, ఐఎన్ఏ స్థాపకుడు, భారత స్వతంత్ర యోధులలో ఒకడు కాదు, ముఖ్యుడు, భారతదేశ స్వతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహావీరుడు. అతనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1897లో అప్పటికే భారతదేశం బ్రిటిష్ సంఖ్యలలో బందీగా ఉంది. మన భారత సంపద బ్రిటిష్ వాళ్ళ సౌకర్యాలకు ఎగుమతి అవుతున్న రోజులు. చాలా కొద్దిమంది మాత్రమే సంపన్నులుగా ఉన్న భారతదేశం. అలాంటి సమయంలో భారతదేశంలో ఉన్న అతి కొద్ది సంపన్నులలో ఒకరు అయిన ప్రముఖ బెంగాలీ లాయర్ ఇంట్లో ఒక మగబిడ్డ పురుడు పోసుకున్నాడు. ఏడుస్తున్న ఆ బిడ్డను నవ్వుతూ చూస్తున్న ఆ తల్లికి తెలియదు ఆ పసికందు రానున్న రోజులలో భరతమాత సంఖ్యలు తన పదునైన నినాదాలతో బ్రద్దలగొడతాడు అని. అయితే ఆ పిల్లవాడి వయసుతో పాటు భారతదేశం పైన బ్రిటిష్ ఆధిపత్యం, వాళ్ళ అరాచకత్వం, వాటితో పాటు మన బోసుకు బ్రిటిష్ వాళ్ళపైన కోపం పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు బోస్ ఒక హోటల్ ముందు నుండి నడుస్తున్నాడు. హోటల్ ప్రవేశ ద్వారం వద్ద అతని కంటికి ఒక బోర్డు కనిపించింది. అది చూసిన బోస్ రక్తం లావాలా మరిగిపోయింది. అక్కడ ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అలాంటి సమయంలో భారతీయుల్ని వేధిస్తున్న బ్రిటిష్ ప్రొఫెసర్ని సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తాలో చూసి తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఆ ప్రొఫెసర్ని చెంప పగిలేలా మొదటిసారి ఒక భారతీయ యువకుడి దెబ్బ రుచి చూపించాడు. అంతేకాక అప్పట్లో ఎన్నో స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేవాడు. ఆ కారణంగా అతనిని ఆ కాలేజీ యాజమాన్యం బహిష్కరించింది. సరిగ్గా 20 ఏళ్ళు కూడా నిండని ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే కాలేజీలో తన మాతృదేశానికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని బోసు రానున్న కాలంలో మన స్వతంత్రం కోసం ఎంత కృషి చేశాడో మనలో చాలామందికి తెలియదు. ఎందుకంటే అది మనం ఏ చరిత్ర పుస్తకాల్లో చదువుకోలేదు. స్వతంత్ర సమర యోధులు అంటే కేవలం గాంధీ మాత్రమే గుర్తుకు వచ్చేలా మన విద్యా వ్యవస్థ మనల్ని ట్రైన్ చేసింది. అది తెలిసి కావాలని చేశారా లేదా తెలియకుండా జరిగిందో తెలియదు, కానీ మనలో ఎంతోమందికి నేతాజీ గురించి పూర్తిగా తెలియదు. అది మనందరం తెలుసుకోవాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రెసిడెన్సీ కాలేజ్ నుండి బహిష్కరింపబడిన తరువాత అతను 1919లో స్కాటిష్ చర్చెస్ కాలేజ్ నుండి పట్టభద్రుడు అయ్యాడు. అక్కడ చదువు ముగిశాక తన తల్లిదండ్రులు అతన్ని క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్కు పంపించారు. ఆ రోజుల్లో సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఒక తెలివైన విద్యార్థికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. కానీ బోస్ మాత్రం కేవలం 6 నెలల్లో మాత్రమే సివిల్స్ని క్రాక్ చేశాడు. అతని తెలివితేటలకు తోటి విద్యార్థులే కాదు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా ఆశ్చర్యపోయారు. అతనికి లండన్లో భారీ వేతనాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ భారతదేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వాటిని తిరస్కరించి తిరిగి భారతదేశానికి వచ్చి మహాత్మా గాంధీచే స్థాపించబడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యునిగా చేరాడు. అతని వాక్చాతుర్యం, రాజకీయ చతురతతో ఐఎన్సీలో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఎదిగాడు. ఎంతలా అంటే ఐఎన్సీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో స్వయంగా మహాత్మా గాంధీ మద్దతుతో ఉన్న వ్యక్తిని బోసు ఓడించారు. బోసుకు గాంధీకి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నమాట వాస్తవమే.
గాంధీ అహింస మార్గంతో సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఉద్యమాలు చేసినప్పటికీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ బోస్ మనస్తత్వం వేరు. స్వతంత్రం అంటే ఎవడో మనకు వేసే భిక్ష కాదు, మనం సాధించుకోవాల్సినది, పోరాడి తీసుకోవాల్సినది, అది మన హక్కు అనేవాడు బోసు. ఇలా బోసు హింసను, గాంధీ అహింసను ప్రబోధించేవాళ్ళు. అలా వాళ్ళిద్దరి మధ్య పొంతన ఉండేది కాదు. అహింస మార్గంలో స్వతంత్రం సాధించడం అసాధ్యమని, ఐఎన్సీలో గాంధీ స్థాపించిన అహింసా భావనను నిర్మూలించడం జరగదు అని నేతాజీకి బాగా అర్థమైంది. బోసు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి భారత స్వతంత్రం కోసం మరొక మార్గం ఎంచుకున్నాడు. ఇక్కడే ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించడానికి పునాది పడింది. నేతాజీ అసలైన స్వతంత్ర పోరాటం ఇక్కడి నుంచే మొదలైంది. అప్పటికి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో ఉన్న ప్రధాన అధికారులు తప్ప మిగిలిన వాళ్ళంతా ఇండియన్సే. అంటే సైన్యంలో 25 లక్షల మంది యుద్ధం చేసే సైనికులు భారతీయులే. వాళ్ళని శాసించే బ్రిటిష్ అధికారులు మాత్రం కేవలం 40,000 మంది మాత్రమే ఉండేవారు. ఒకవేళ భారత సైన్యం అంతా ఒక్కసారి తిరుగుబాటు చేస్తే బ్రిటిష్ సైన్యానికి భారత్ని వదిలి వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండదు అని బోస్ గ్రహించాడు. అప్పటికి రష్యా, జర్మనీ, జపాన్కు ఇంగ్లాండ్తో శత్రుత్వం ఉండేది. దానిని ఆసరాగా తీసుకున్న బోస్ ఆ దేశాల నుండి సహాయం పొందాలి అని 1941 జనవరి 17న అర్ధరాత్రి 1:30 మారువేషంలో బోస్ ముందుగా ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి రష్యా వెళ్ళాడు. కానీ అతనికి అక్కడ సహాయం లభించలేదు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్ళాడు. అక్కడ నేతాజీ హిట్లర్ని కలుసుకున్నాడు. కానీ కొన్నాళ్లకు హిట్లర్ కూడా మనకు సహాయం చేయలేడు అని భావించిన బోస్ అక్కడి నుంచి జపాన్ వెళ్ళాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. 1942లో బ్రిటిష్కి జపాన్కి మధ్య జరిగిన సింగపూర్ యుద్ధంలో కేవలం 10,000 సైన్యంతో ఉన్న జపాన్ సుమారు 60,000కు పైగా ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని ఓడించి వాళ్ళని యుద్ధ ఖైదీలుగా బంధించింది. అయితే బ్రిటిష్ తరపున పోరాడే వాళ్ళలో 40,000కు పైగా మన భారతీయులే. బోస్ జపాన్ సహాయం కోరి వెళ్ళినప్పుడు జపాన్ బోస్కి సహాయం చేయడానికి అంగీకరించింది. ఇండియాలో ఉన్న బ్రిటిష్ సైన్యంపై యుద్ధానికి జపాన్ వాళ్ళ సొంత సైన్యాన్ని పంపించడానికి బదులు వాళ్ళ దగ్గర యుద్ధ ఖైదీలుగా ఉన్న ఇండియన్స్ని పంపాలి అనుకున్నది. అందుకే ఆ 40,000 మందిని ఒక సపరేట్ ఆర్మీ యూనిట్లా రెడీ చేసి కెప్టెన్ మోహన్ సింగ్ను ఆ యూనిట్కి లీడర్గా చేసింది. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. జపాన్లో ఉన్న భారతీయ సైనికులకు వాళ్ళు ఎవరి కోసం పోరాడుతున్నారో, ఎందుకోసం పోరాడుతున్నారో అనే క్లారిటీ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకు ఒక మోటివేషన్ అవసరం. సరిగ్గా అప్పుడే నేతాజీ 1943లో ఆ యూనిట్ బాధ్యతలు స్వీకరించి ఆ యూనిట్కి ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీగా పేరు పెట్టారు. ఇంకా ఆ యూనిట్లోని సైనికులతోనే ఉంటూ తింటూ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం ఎంత అవసరమో తన నినాదాలతో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడే సుభాష్ చంద్రబోస్ ఒక మాట అన్నాడు, గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. ఆ మాట అప్పటి సైన్యంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్మీ నుండి బోస్ 3 కమాండర్లను నియమించాడు. అలా ఈ ఆర్మీ యుద్ధానికి సిద్ధమైంది. ఆ 3 కమాండర్లు మన ఐఎన్ఏను సింగపూర్ నుండి మయన్మార్కి, అక్కడి నుంచి కోహిమాకి, అక్కడి నుంచి ఇంపాల్కు తీసుకువచ్చారు. ఇక్కడే ఐఎన్ఏ మొదటిసారిగా బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొంది. అయితే పేరుకు అది బ్రిటిష్ సైన్యమే అయినా దానిలో ఉన్న సైనికులు మాత్రం మన భారతీయులే. దురదృష్టవశాత్తు బ్రిటిష్ చేతిలో ఐఏఎన్ ఘోరంగా ఓడిపోయింది. అదే సమయంలో జపాన్ కూడా అమెరికా ఆధిపత్యానికి లొంగిపోయింది. అయితే అదే సమయంలో ఇంకొక ఘోరం జరిగింది. ఒక విమాన ప్రమాదంలో బోసు మరణించారని వార్తలు వచ్చాయి.
భారతీయులు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుని కోల్పోయారు అని బాధపడ్డారు. కానీ వాళ్లకు తెలియదు, ఒక గొప్ప ప్రయోజనం కోసం పుట్టిన యోధులు మరణించిన వాళ్ళ స్ఫూర్తి ఆ కార్యాన్ని దిగ్విజయంగా జరిపిస్తుంది అనేది. అయితే సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్న IAN కమాండర్ల పట్ల బ్రిటిష్ గవర్నమెంట్ చెయ్యకూడని ఒక మహాఘోరం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అదే రెడ్ ఫోర్ట్ ట్రయల్. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్న 3 INA కమాండర్లను బహిరంగంగా శిక్షించాలి అని అనుకుంది. ఆ విషయం న్యూస్లో కూడా వేసింది. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. అప్పటి వరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాకు తెలియకుండా దాచిన ఒక విషయం, మన స్వతంత్రం కోసం ఒక సైన్యం పోరాటం చేస్తుందని, దానిని నేతాజీ మన కోసం స్థాపించారు అనే విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియకుండా బ్రిటిష్ సైన్యం ఎంతో రహస్యంగా ఉంచింది. కానీ ఈ వార్త వల్ల ఈ విషయం పూర్తి భారతీయులకు తెలిసిపోయింది. దాంతో బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయులు తిరుగుబాటు మొదలుపెట్టారు. సుభాష్ చంద్రబోస్ కటౌట్స్ పట్టుకొని ధర్నాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇదివరకెప్పుడూ చూడని ఒక గొప్ప విపత్తును చూడబోతుంది. కోపంతో ఉన్న 25 లక్షల మంది ఆర్మీతో పాటు నేవీ కూడా పోరాటంలో కలిసింది. అలా ఇంకా బ్రిటిష్ సైనికులు వీధులలో తిరగడానికి కూడా భయపడేలా ఇండియన్స్ బ్రిటిష్ సైనికులను కొట్టడం మొదలుపెట్టారు. ఇండియన్ ఆర్మీతో నేవీ కూడా నేతాజీ ఫోటోతో ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీనినే నేవల్ యూనిటీ ఆఫ్ 1946గా పిలుస్తారు. 25 లక్షల మంది ఇండియన్ ఆర్మీ కేవలం 40,000 మంది బ్రిటిష్ ఆఫీసర్స్ పైన తిరుగుబాటు చేసింది. బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పుడు ఇండియాను వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి దొరకలేదు. నేతాజీ స్ఫూర్తి బ్రిటిష్ గవర్నమెంట్ని అంత భయపెట్టింది. చివరికి బ్రిటిష్ గవర్నమెంట్ వేరే దారి లేక 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం ప్రకటించి వాళ్ళ దేశానికి వాళ్ళు 1948 జూన్ నాటికి పూర్తిగా తిరిగి వెళ్ళిపోతారు అని అధికారికంగా ప్రకటించారు. ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం సుభాష్ చంద్రబోస్ అండ్ INA. ఇంకా చెప్పాలంటే రెడ్ ఫోర్ట్ ట్రయల్ ఒక ముఖ్య పాత్ర పోషించింది. కానీ ఈ విషయాలు ఏవీ కూడా మనకి హిస్టరీ బుక్స్లో లేవు. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే భారతదేశ ప్రభుత్వ బాధ్యతలు నెహ్రూ తీసుకున్న తర్వాత కూడా బోస్ స్థాపించిన IAN ఇండియన్ ఆర్మీలో కలపలేదు. వాళ్లకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. అంతేకాదు 1970వ సంవత్సరం వరకు వాళ్ళ కుటుంబాలకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాలు ఏవి మనకు తెలియకుండా మన గవర్నమెంట్ దాచి ఉంచడానికి కారణం ఏంటి? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు చూశారు అంటే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది కదా. సో ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఒక లైక్ వేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఫిలోమితికా.